హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో మ్యాథ్స్ 1Aకి సంబంధించి థర్డ్ డేకి వచ్చాం. ఈ డే 3న మ్యాట్రిసెస్లో ఒక రెండు ఎస్ఐ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దట్ ఈజ్ ఇప్పుడు మన సీక్వెన్స్లో క్వశ్చన్ నెంబర్ 5, ఎస్ఐ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 5 షో దట్ modulus determinant of ABC, BCA, CAB whole square is equal to 2BC minus A square, C square, B square, C square, 2AC minus B square, A square, B square, A square, 2AB minus C square is equal to A cube plus B cube plus C cube minus 3ABC whole square. ఇది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ముందు రెండు ఈక్వల్గా ఈ టూ పార్ట్స్ని ప్రూవ్ చేస్తాను. ముందు మాడ్యులస్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తాను. ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి. సో దీంట్లో నేను 2 rows ఎక్స్చేంజ్ చేస్తాను. ఇక్కడ R2 R3ని ఎక్స్చేంజ్ చేస్తాను. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఫ్రంట్ మైనస్ వేసుకుంటాం. ఏబిసి బీసీఏ సిఏబి. ఎందుకు అలా మార్చాల్సి వచ్చిందో మీకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆన్సర్ రావాలంటే డెఫినెట్గా అది గుర్తుపెట్టుకుని చేయాలి. సో ఇక్కడ వచ్చిన మైనస్ని ఈసారి ఈ ఫ్రంట్ R1తో మల్టిప్లై చేసేస్తాను. -1ని బయట ఉన్న మైనస్ని మల్టిప్లై చేస్తాను. ఆ వెంటనే ఆపరేషన్ ఏం రాయాల్సిన అవసరం లేదు. -A మైనస్ బి మైనస్ సి సిఏబి బీసీఏ. ఇప్పుడు చాలా వరకు అర్థమై ఉంటుంది మీకు. ఈ రెండు డిటర్మినెంట్స్ని నేను ఇంటూ చేస్తాను, మల్టిప్లై చేస్తాను. A ఇంటూ -A మైనస్ A స్క్వేర్ ప్లస్ B ఇంటూ సి బీసీ ప్లస్ B ఇంటూ ప్లస్ C ఇంటూ బి సిబి. ఇదే రోతో సెకండ్ కాలంని ఇంటూ చేస్తాను. A ఇంటూ -B మైనస్ ఏబి ప్లస్ B ఇంటూ A ప్లస్ ఏబి ప్లస్ C ఇంటూ సి స్క్వేర్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ రో తోటి థర్డ్ కాలంని A ఇంటూ -C మైనస్ ఏసీ ప్లస్ B ఇంటూ బి స్క్వేర్ ప్లస్ C ఇంటూ ఏసీ అని వచ్చింది. సేమ్ అలాగే సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాను. B ఇంటూ -A మైనస్ ఏబి ప్లస్ C ఇంటూ సి స్క్వేర్ ప్లస్ A ఇంటూ ఏబి. సేమ్ అలాగే సెకండ్ రోని సెకండ్ కాలంతో B ఇంటూ -B మైనస్ B స్క్వేర్ ప్లస్ C ఇంటూ ఏసీ ప్లస్ A ఇంటూ ఏసీ. సేమ్ అలాగే సెకండ్ రోని థర్డ్ కాలంతో B ఇంటూ -C మైనస్ బీసీ ప్లస్ C ఇంటూ బి ప్లస్ బీసీ ప్లస్ A ఇంటూ ఏ స్క్వేర్. అలాగే థర్డ్ రోతో ఫస్ట్ కాలం C ఇంటూ -A మైనస్ ఏసీ ప్లస్ A ఇంటూ C ప్లస్ ఏసీ ప్లస్ B ఇంటూ బి స్క్వేర్. సేమ్ అలాగే ఇప్పుడు థర్డ్ రో తోటి సెకండ్ కాలం C ఇంటూ -B మైనస్ బీసీ ప్లస్ A ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ B ఇంటూ బీసీ. సేమ్ అలాగే థర్డ్ రోతో థర్డ్ కాలంని C ఇంటూ -C మైనస్ C స్క్వేర్ ప్లస్ A ఇంటూ ఏబి ప్లస్ B ఇంటూ ప్లస్ ఏబి. సో వీటిని సింప్లిఫై చేస్తే ఇక్కడ ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్, ప్లస్ ఏసీ మైనస్ ఏసీ క్యాన్సిల్, ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ ఏసీ మైనస్ ఏసీ. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బీసీ మైనస్ బీసీ, ఇక్కడ కూడా ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్. రిమైనింగ్ అన్నీ రాసుకుంటే మనం మాడ్యులస్ కాదు డిటర్మినెంట్ అని రాసుకోవాలి. డిటర్మినెంట్ 2BC మైనస్ A స్క్వేర్. ఇది C స్క్వేర్, చివరి B స్క్వేర్, ఇక్కడ C స్క్వేర్, 2AC మైనస్ B స్క్వేర్. ఇది A స్క్వేర్, ఇక్కడ B స్క్వేర్, ఇక్కడ A స్క్వేర్. ఏబీలు ఎన్ని ఉన్నాయి కాబట్టి 2AB మైనస్ C స్క్వేర్. మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది చూడండి. మా డిటర్మినెంట్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం కంప్లీట్ అయింది. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం కంప్లీట్ అయింది కాబట్టి సో రిమైనింగ్ హాఫ్ని ఇటువైపు చేద్దాం. సో ఈ ఫస్ట్ డిటర్మినెంట్ నుంచి ఇది ప్రూవ్ చేస్తాను. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ లేకుండా చేస్తాను నేను. ఏబిసి బీసీఏ సిఏబి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా డిటర్మినెంట్ చేసేస్తాను. ఏ ఉన్న రో కాలం రిమూవ్ చేసేసి రిమైనింగ్ రాస్తాను. సిఏఏబి
ప్లస్ బి ఇంటూ బి ఉన్న రో కాలం రిమూవ్ చేసేస్తే బిఏసిబి ప్లస్ సి ఉన్న రో కాలం రిమూవ్ చేసేస్తే బీసీసీఏ అని వచ్చింది. సో ఇప్పుడు ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ బీసీ ఇంటూ బీసీ సి ఇంటూ బీసీబీ సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈ ఫస్ట్ స్క్వేర్ లేకుండా తీసుకున్న డిటర్మినెంట్ని డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసేస్తున్నాను. ఏ ఉన్న రో కాలం రిమూవ్ చేసి ఇది రాశాను. ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ పెట్టాలి. మైనస్ బి ఈ రో కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ రాశాను. ప్లస్ సి ఈ రో కాలం రిమూవ్ చేస్తే ఇది రాశాను. సో ఇప్పుడు ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబీ మైనస్ సి స్క్వేర్ అని వచ్చింది. ఇంటూ చేసాను ఏబీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబీసీ ప్లస్ ఏబీసీ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ అంటే సి క్యూబ్. సో ఆర్డర్లో రాస్తాను మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఏబీసీలు 3 ఉన్నాయి కాబట్టి 3ABC అని రాశాను. కానీ ఆన్సర్లో ఇక్కడ మైనస్ 3ABC రావాలంటే మైనస్ కామన్ తెస్తాను. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC అని వచ్చింది. డెట్ ఏబీసీ బీసీఏ సిఏబి ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మాడ్యులస్ ఏబీసీ బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 నుంచి ఏమని రాసుకోవచ్చు? డెట్ ఏబీసీ బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెట్ 2BC మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ 2AC మైనస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ 2AB మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. ఇలా ఇక్కడతో ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఏం చేసాం అర్థమైంది కదా. ముందు డిటర్మినెంట్లు ఈ ఫస్ట్ పార్ట్ తీసుకున్నాం, దీనికి ఈక్వల్ చేసాం. ఎలా అంటే 2 సార్లు డిటర్మినెంట్ రాసి R2 ఎక్స్చేంజ్ చేస్తే మైనస్ వస్తుంది. ముందు ఆ మైనస్ని R1లో పట్టుకెళ్ళి పెట్టేసి ఇద్దరిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్ డైరెక్ట్గా స్క్వేర్ లేకుండా తీసుకుంటాను. డైరెక్ట్గా డెట్ని ఎక్స్పాండ్ చేసేస్తే ఇలా వచ్చింది ఆన్సర్. మైనస్ కామన్ తీస్తే స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశాను. 2 ఈక్వేషన్స్ నుంచి మనకి ఆన్సర్ కంప్లీట్ అయింది. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 6. షో దట్ డిటర్మినెంట్ b ప్లస్ c c ప్లస్ a ప్లస్ b c ప్లస్ a ప్లస్ b b ప్లస్ c a ప్లస్ b b ప్లస్ c c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ abc bca cab. సో ఇది ప్రూవ్ చేయాలి. దీనికోసం LHS తీసుకుంటాను. b ప్లస్ c c ప్లస్ a ప్లస్ b c ప్లస్ a ప్లస్ b b ప్లస్ c a ప్లస్ b b ప్లస్ c c ప్లస్ a. ఇక్కడ మనం చూస్తే ఈ కాలమ్స్ అన్నీ యాడ్ చేసిన 2a ప్లస్ 2b ప్లస్ 2c వస్తుంది. లేదు ఇలా రోస్ అన్నీ యాడ్ చేసిన 2a ప్లస్ 2b ప్లస్ 2c వస్తుంది. ఎలా అయినా చేయొచ్చు. నేను కాలం ఆపరేషన్ చేస్తాను. c1 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ c3 అని వచ్చింది. సో ఈ కాలమ్స్ అని ఇలా యాడ్ చేస్తే c1కి c2 c3 యాడ్ చేస్తే 2 aలు 2 bలు 2 cలు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2a ప్లస్ 2b ప్లస్ 2c అని రాసేద్దాం. ఇక్కడ c ప్లస్ a ప్లస్ b. ఇక్కడ కూడా 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఇక్కడ a ప్లస్ b b ప్లస్ c. ఇక్కడ కూడా 2a ప్లస్ 2b ప్లస్ 2c b ప్లస్ c c ప్లస్ c. సో ఇప్పుడు ఈ ఫస్ట్ నా 2లన్నీ ఉన్నాయి కదా, 2 కామన్ తీసేస్తాను ప్రతి దాంట్లో. 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ c ప్లస్ a ప్లస్ b a ప్లస్ b b ప్లస్ c b ప్లస్ c c ప్లస్ c. సో ఇప్పుడు ఫస్ట్ కాలం నుంచి 2 కామన్ తెస్తాను. అప్పుడు మనకి a ప్లస్ b ప్లస్ c మిగులుతుంది.
ఇక్కడ సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, అలాగే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. మనకు సింగిల్ లెటరింగ్స్ రావాలి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీయకూడదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి లేదు బయట. సో ఓన్లీ సింగిల్ లెటర్స్ పట్టి రావాలి. కాబట్టి ఈ C2 అనే కాలం నుంచి C1 అనే కాలం మైనస్ చేస్తాను. చేస్తే ఏసీలు రెండు క్యాన్సిల్ అయిపోయి మైనస్ బి మిగులుతుంది. అలాగే C3 నుంచి కూడా C1 తీసేస్తే ఏబీలు క్యాన్సిల్ అయిపోతే సి మిగులుతుంది. అందుకు కాబట్టి C2 ఇంప్లైస్ C2 మైనస్ C1 చేస్తాను. C3 ఇంప్లైస్ C3 మైనస్ C1 చేస్తాను. సో ఇప్పుడు దట్ ఈక్వల్ టు 2 ఇంటూ డిటర్మినెంట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే ఉంటాయి. ఇక్కడ సెకండ్ కాలంలో సి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అలాగే చివరి కాలంలో ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, సి క్యాన్సిల్ అవుతుంది, మైనస్ బి మిగులుతుంది. ఏబీలు రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ సి మిగులుతుంది. బీసీలు రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఏ మిగులుతుంది. ఏబీలు రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ సి మిగులుతుంది. బీసీలు రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఏ మిగులుతుంది. సిఎల్ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ బి మిగులుతుంది. 2 ఇంటూ డిటర్మినెంట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ, మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి వచ్చింది. సింగిల్ లెటర్స్ బాగానే వచ్చినాయి. ఇక్కడ ఫ్రంట్ కూడా సింగిల్స్ రావాలి. కాబట్టి వీటిని ఫస్ట్ కాలంకి సెకండ్ కాలం థర్డ్ కాలం యాడ్ చేస్తే బీసీలు రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది అంటే C1 ఇంప్లైస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తాను. 2 మాడ్యులస్. అప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను. బీలు సీలు క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుంది ఏబిసి మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి మిగిలింది. సెకండ్ కాలం నుంచి -1 కామన్ తెస్తాను. థర్డ్ కాలం నుంచి -1 కామన్ తెస్తాను. అప్పుడు ఏబిసి బీసీఏ సిఏబి వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 ఏబిసి బీసీఏ సిఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆ LHS తీసుకున్న తర్వాత 3 కాలమ్స్ని ఒకదానితో యాడ్ చేసేస్తే 2A ప్లస్ 2B ప్లస్ 2C వస్తుంది. సో ఇప్పుడు ప్రతి టర్మ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్లోంచి కూడా 2 కామన్ తీసేస్తే A ప్లస్ B ప్లస్ C వచ్చింది. ఆ 2ని ఫ్రంట్కి తీసుకొచ్చేసాను. సెకండ్ కాలంలోంచి ఫస్ట్ కాలం మైనస్ చేశాను. థర్డ్ కాలంలోంచి ఫస్ట్ కాలం మైనస్ చేశాను. అప్పుడు సింగిల్ లెటర్స్ వచ్చినాయి, మైనస్లు వచ్చినాయి. ఇక్కడ కూడా సింగిల్ లెటర్ రావాలంటే ఈ మైనస్లు నేను యాడ్ చేస్తే సింగిల్ లెటర్స్ వచ్చేసింది. సెకండ్ థర్డ్ కాలం నుంచి మైనస్లు కామన్ తీసాను. అప్పుడు మనకు రావాల్సిన RHS వచ్చింది. ఓకే, మీకు ఈ వీడియోస్లో కనుక ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.